హలో ఫ్రెండ్స్. సో, ఇదొచ్చేసి టాటా మోటార్స్ స్టాక్ ఇది. సో, ఇక్కడ ఇది మంత్లీ చార్ట్ అనమాట ఇది. హియర్ ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 మంత్ ఆఫ్ డేటా. సో, మంత్లీ చార్ట్ చూసుకుంటే మనకేంటంటే చూడండి, ఇది ఇక్కడ 2020లో మనకి స్టాక్ 105 రూపీస్‌కి దొరికేది. సో, ఇక్కడ ఎంత అప్ అయింది? మ్యాక్సిమం 1161 వరకు వెళ్ళింది ఈ స్టాక్. సో, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే 633 కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇది ఇక్కడ వచ్చేసి వీక్లీ చార్ట్ చూడండి. చూడండి ఇక్కడ ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది వీక్లీ చార్ట్ ఇది. సో, హియర్ ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 వీక్ ఆఫ్ డేటా అనమాట. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ అప్ అయ్యి ఇక్కడ వరకు అప్ అయ్యి ఇక్కడ వరకు డౌన్ అయిపోయింది. సో, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి దర్ ఇస్ స్కోప్ ఫర్ టర్న్స్ ఇంటూ అప్ ట్రెండ్. ఇది వచ్చేసి డే వైస్ చార్ట్. చూడండి డే వైస్ చార్ట్ మొత్తం డౌన్ ట్రెండ్లో ఉంది మొత్తం. సో, ఇక్కడ మనకి చూడండి దీన్ని డోజీ అంటారు ఈ క్యాండిల్ని. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో, ఇక్కడ దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ట్రెండ్ రివర్సల్. సో, ఇలా బాటంలో బై చేసుకుంటే ఏంటంటే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. ఇది 5 అవర్స్ చార్ట్. దిస్ ఇస్ 5 అవర్స్ చార్ట్. సో, ఇలా చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా మనం. సో, ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఇన్వెస్టింగ్ ఇన్ ది స్టాక్ మార్కెట్ ఇస్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో, మనకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ న్యూస్ ప్లస్ కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ డిమాండ్ అండ్ సప్లై. సో, ఆల్వేస్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది స్టాక్ మార్కెట్. సో, ఇలా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.